औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा काना लिनबिय्यिन अन यग़ुल्ल वमन यग़्लुल यअति बिमा गल्ल यौमल क़ियामह सुम्मा तवफ़्फ़ा कुल्लु नफ्सिन मा कसबत वहुम ला युज़्लमून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 161వ వాక్యం యొక్క రవిమూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. దైవం పంపిన ఏ ప్రవక్త అయినా నమ్మక ద్రోహానికి పాల్పడడు. ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తాడో ప్రళయం నాడు తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తన సంపాదనకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏ మాత్రం కూడా అన్యాయం జరగదు. సోదరులారా, సృష్టి ప్రభు వల్ల ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, తన ప్రవక్తలు ఎంత పవిత్రులో, ఎంత పరిశుద్ధులో ఇక్కడ మరి చాలా స్పష్టంగా మనకు తెలియజెప్తున్నాడు. మనము నిన్న తెలుసుకోవడం జరిగింది, ప్రవక్తలు మరి దైవం చేత నియుక్తులైనటువంటి, నియమింపబడినటువంటి వ్యక్తులు. వాళ్ళు మనలాగే మానవులే, మరి మనలాగే జీవితం గడిపేవాళ్లే, ఆకాశంపై నుండి దిగి వచ్చేవాళ్ళు కాదు. సోదరులారా, ప్రవక్తలు కేవలము మానవ మాత్రులే. అయితే సాధారణ మానవులకు ప్రవక్తలకు భేదం ఏమిటంటే, వాళ్ళ వద్దకు దేవుని సందేశం వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా, అంటే పరిశుద్ధమైనటువంటి ఒక దూత ద్వారా దైవం వాళ్లకు మరి సందేశాన్ని పంపిస్తాడు. ఆ సందేశాన్ని వారు మానవాళికి చేరవేస్తారు. ఎవరి వద్దకైతే వారు ప్రవక్తగా పంపబడ్డారో, ఏ భాషలో అయితే మరి వారు ప్రవక్తగా పంపబడ్డారో, ఏ జాతి వద్దకైతే వారు ప్రవక్తగా పంపబడ్డారో ఆ జాతి ప్రజలకు మరి వారు దేవుని సందేశాన్ని అందజేస్తారు. సోదరులారా, ఈ విషయాన్ని మనము అత్యంత స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సహజంగా ప్రవక్తలు అంటే మరి పైనుండి క్రిందకి దిగి వచ్చే వాళ్ళను, దేవుని అవతారాన్ని ధరించి వచ్చిన వాళ్ళను, లేకపోతే మరొకటను అనేక రకాల అపోహలు, అపార్థాలు మనము చోటు చేసుకుని మనలో రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, నమ్మకాలు ఈ రోజున కల్పించుకుని ఉన్నాము. కొంతమంది ప్రవక్తను దేవుని స్థానానికి చేరవేసేశారు. మరికొంతమంది ప్రవక్తలను అత్యంత నీచమైనటువంటి స్థానానికి కూడా దిగదాచేశారు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అంతిమ గడియల్లో ఒక విషయాన్ని గురించి బోధించారు. అదేమిటంటే, ఓ ప్రజలారా, నాకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను వారి ప్రజలు దేవుళ్ళుగా భావించి ఆరాధన చేశారు. అటువంటి భయంకరమైనటువంటి పాపానికి మీరు పాల్పడకండి. అల్లాహ్ నాకు ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడో ఆ స్థానంలోనే నన్ను ఉంచండి. నన్ను దేవుని దాసునిగా, ఆయన ప్రవక్తగా మాత్రమే ప్రపంచం ముందు సాక్ష్యం ఇవ్వండి అని ఆయన తన శిష్యులకు అత్యంత కఠినంగా మరి నిర్దేశించడం జరిగింది. అందుకనే ఈ రోజున మనం చూస్తాము, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే సమస్త ముస్లిం ప్రపంచానికి ప్రాణం కంటే అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది ఆయన అంటే. ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆయనను దేవుడుగా భావించడము, లేకపోతే దేవుని తరపు నుండి వచ్చినటువంటి, లేకపోతే ఆయన కుమారునిగా భావించడము, మరి దేవుని అవతారంగా భావించడము ఏ ముస్లిం కూడా చేయడు. సోదరులారా, ఆయనను కేవలము దేవుని ప్రవక్తగా మాత్రమే, దేవుని దాసునిగా మాత్రమే మరి ఆయనను ప్రేమిస్తాడు, అనుసరిస్తాడు తప్పించి ఆరాధన ఎంత మాత్రం కూడా చేయడు.
ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ వారు వారించడం జరిగింది, నాకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను ప్రజలు దేవుళ్ళగా చేసేశారు, మీరు ఆ భయంకరమైనటువంటి పాపానికి పాల్పడకండి అని. మనం చూస్తాం సోదరులారా, దేవుని ప్రవక్తలు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. అందులో మొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి అబ్రహాము ప్రవక్త, మోషే ప్రవక్త, మరి క్రీస్తు యేసు ప్రవక్త, ఇంకా ప్రవక్త ముహమ్మద్ వారు, అనేక మంది ప్రవక్తలను మనం చూస్తాం. మరి ఇందులో చాలామందిని మరి దేవుని స్థానాన్ని ఇచ్చి ఆరాధన చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున సోదరులారా. అంతేకాదు, దైవం గురించి ఎవరైతే బోధించారో వాళ్ళనే దైవాలుగా భావించడము, దైవాలుగా చేసేసుకోవడము మనకు అనాది నుండి వస్తున్నటువంటి అలవాటు. దేవుడు ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి, మేము ఆయన గురించి మాత్రమే బోధిస్తున్నాము అని ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి ఆ బోధించినటువంటి వాళ్ళనే దైవాలుగా మరి చేసేయడము ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాము. ఉదాహరణ చూడండి, క్రీస్తు యేసుని మనము ఆయన జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే అత్యంత స్పష్టంగా చెప్పారు ఆయన. ఏమని? మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి, అంటే ఎవరిని కూడా తండ్రి స్థానం, దేవుని స్థానం ఇవ్వకండి అని చాలా ఖచ్చితంగా నిర్దేశించారు. ఎందుకంటే మీ దైవము, మీ తండ్రి పరలోకంలో ఉన్నాడు అని. మరి ఆయననే దైవంగా భావించడము, దైవంగా చేసుకోవడము మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాము. ఇంకా షిరిడి సాయిబాబా గారిని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితాన్ని సబ్కా మాలిక్ ఏకే అన్నారు, అల్లా మాలిక్ అన్నారు, అల్లా భలా కలేగా అన్నారు, భలా కరేగా అన్నారు. కానీ ఆయన ఎవరి గురించి అయితే బోధించారో ఆయనను మర్చిపోయారు, ఆయనను విడిచిపెట్టేశారు. మరి షిరిడి సాయిబాబా గారిని దైవులుగా భావించడము, ఆయనను ఆరాధన చేయడము ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా సోదరులారా, దైవాన్ని గురించి ఏ పరిశుద్ధులైతే, ప్రవక్తలైతే, మహాపురుషులైతే, మహర్షులైతే మనకు బోధించారో వాళ్ళను దైవాలుగా భావించి వాళ్ళను ఆరాధన చేయడం అనేది అనాది నుండి మనకు వస్తున్నటువంటి అలవాటే సోదరులారా. మరి దైవం ముందు మనం నిలబడతాం, సమాధానం చెప్తాం. మరి మనం ఎవరినైతే ఆరాధించామో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. క్రీస్తు యేసు అక్కడే ఉంటారు, షిరిడి సాయిబాబా అక్కడే ఉంటారు, అందరు కూడా అక్కడే ఉంటారు, మనము అక్కడే ఉంటాము. దైవం మనల్ని ప్రశ్నిస్తాడు, తన ప్రవక్తలను ప్రశ్నిస్తాడు. ఏమయ్యా, మీరు నన్ను విడిచిపెట్టి మిమ్మల్ని ఆరాధించండి అని మీ ప్రజలకు బోధించారా అనగానే ఆ పరిశుద్ధులు ఈ విధంగా విన్నవించుకుంటారు. ఓ మా ప్రభువా, అత్యంత పరిశుద్ధుడవు నీవు, మమ్మల్ని ఏదైతే నువ్వు ఆదేశించావో అది మాత్రమే వారికి బోధించాము, మమ్మల్ని ఆరాధించండి, మేము దైవాలు మనం ఎన్నడూ కూడా వాళ్ళకు బోధించలేదు అని వాళ్ళు సమాధానం చెప్తారు. ఎందుకంటే వారు చేసింది కూడా అదే సోదరులారా. వాళ్ళ జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే ఏ ఒక్క ప్రవక్త కూడా, ఏ ఒక్క మహాపురుషుడు కూడా, ఏ ఒక్క మహర్షి కూడా మరి మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని ఏనాడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు సోదరులారా. తప్పంతా మనదే, మనిషిదే ఈ రోజున తప్పంతా కూడా. మరి మనల్ని ప్రశ్నిస్తాడు, ఏమయ్యా వాళ్ళు బోధించింది ఏమిటి, మీరు ఆచరించింది ఏమిటి? వారు సృష్టి ప్రభువును ఆరాధించండి అని చెప్పారు, మీరు ఆ సృష్టి ప్రభువును విడిచిపెట్టేసి బోధించినటువంటి వీళ్లను దైవాలుగా భావించారు అనగానే ఆ రోజున మనిషి ఏం సమాధానం చెప్తాడు? లేదండి, ప్రవక్త అంటే మాకు అత్యంత ప్రేమ, ఆ వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ వాళ్లకు మరి ఆరాధన చేసే విధంగా చేసింది అని మనం చెప్తే దైవము సరేలే అని చెప్పేసి ఊరుకుంటాడా సోదరులారా? ఎంత మాత్రం కూడా ఊరుకోడు. ఎందుకంటే ఏ సందేశాన్ని అయితే ఇచ్చి ఆ ప్రవక్తలను పంపించాడో మనకు నిజంగా ఆ ప్రవక్తల పట్ల ప్రేమ ఉన్నట్లయితే, నిజంగా మనకు గౌరవం ఉన్నట్లయితే వారు బోధించిన ప్రకారం చేయడము, వారు చెప్పిన ప్రకారం చేయడము అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. కాబట్టి సోదరులారా, ఉదాహరణకు చూడండి, ఒక తండ్రి తన బిడ్డకు ఒక చిన్న పని చెప్పాడు, బాబు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి. అతను చేతులు కట్టుకుని అక్కడే నిలబడి, నాన్నగారు మీరంటే నాకు చాలా ప్రేమ అండి అని అతను మాట్లాడుతున్నాడు, కానీ చెప్పిన ఆజ్ఞ చేయడం లేదు. అదే విధంగా ఉంది సోదరులారా మన పరిస్థితి కూడా. ఎందుకంటే మన ప్రవక్తలు, మన పరిశుద్ధులు దేవుని గురించి బోధించారు, ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధన చెయ్యండి అని బోధించారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ పట్ల చాలా ప్రేమ ఉన్నది, కానీ ఏం చేస్తున్నాము? వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ విధంగా కూడా చేయడం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాము. వాళ్ళు వారించారు, మేము దైవాలము కాదు, మమ్మల్ని ఆరాధన చేయకండి అని వారు వారించారు, కానీ మనకు అదేమి కూడా పట్టదు, వాళ్ళనే ఆరాధన చేస్తుంటాం సోదరులారా. వాళ్ళకే మన పూజలు, మొక్కుబడులు, ప్రార్థనలు చేస్తుంటాము. ఇది ఎంతవరకు న్యాయమో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే ఏం చేయాలి? వారు చెప్పిన ప్రకారం మన జీవితం గడపాలి. వారు ఏదైతే మనకు చెప్పారో వారి అలుగు జాడలలో మనము నడవాలి.
వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను అనుసరించాలి, వాళ్ళను గౌరవించాలి, కానీ ఆరాధన చేయకూడదు. ఎందుకంటే ఆరాధన అనేది కేవలము సృష్టి ప్రభు అల్లా యొక్క హక్కు మాత్రమే. లహు దావతుల్ హక్ అని దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే నాకు ఆరాధన చేయడం అనేది నా హక్కు, ఈ హక్కును నేను మరెవరికి కూడా ఇవ్వను అంటున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మరి నాకు రావాల్సినటువంటి ఆ ఆరాధన స్తోత్రము మరొకరికి నేను దక్కనియ్యను అంటున్నాడు. ఎందుకంటే మీ ప్రభు రోషము గల దేవుడు, ఆయన మరి ప్రతీకారం తీసుకోగల దేవుడు సోదరులారా. కాబట్టి మనము ఏం చేస్తున్నామో, మన జీవితం ఎటుపోతుందో మనం ఒక్క నిమిషము నిలబడి ఆలోచన చేయాలి. మన పరిశుద్ధులు, మన ప్రవక్తలు మనకు ఏమి బోధించారు, మనం ఏమి చేస్తున్నాము, వాళ్ళ బోధనలకు వ్యతిరేకంగా మనము గడుపుతున్నట్లయితే, మన పనులు ఉన్నట్లయితే సోదరులారా, వాళ్ళు కూడా మనల్ని ఎంత మాత్రం కూడా రక్షించరు. కాబట్టి మనము మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు మనము ఏమి గడిపాము, ఇక ముందు మన పరిస్థితి ఏమిటి సోదరులారా? మరి ఇక్కడ సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, తన ప్రవక్తలు ఎంత పరిశుద్ధులో, ఎంత పవిత్రులు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సమస్త ప్రవక్తలను దైవము ఆయన స్వయంగా ఎన్నుకుంటాడు. మంచి వాళ్లను, ఎంతో నైతికంగా ఉన్నవాళ్ళని తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు తప్పించి మరి సాధారణ మానవులను, మరి అనేక లోపాలు, తప్పులు, పాపాలు చేసేవాళ్లను దైవం ఎంత మాత్రం కూడా తన ప్రవక్తగా ఎన్నుకుడు సోదరులారా. ఈ విషయాన్ని గమనించండి. ప్రవక్తల పట్ల భేదభావం కానీ, వాళ్ళను అగౌరవపరచడం కానీ ఎంత మాత్రం కూడా చేయకండి. ప్రవక్తలందరూ పరిశుద్ధులే. ఆదం దగ్గర నుండి చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి వరకు కూడా అందరూ కూడా పరిశుద్ధులే. అందరిని కూడా సమానంగా మనము ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళను అనుసరించాలి. ఎందుకంటే సకల ప్రవక్తలందరూ కూడా మరి దేవుని గురించే బోధించారు. ఆయన ఒక్కడు అన్న సందేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనము బైబిల్ గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే క్రీస్తు యేసు ఒక విషయం చెప్తారు. అదేమిటంటే ఆ దినాన్న, అంటే ప్రళయ దినాన్న అబ్రహాము, యాకోబు మరియు యాకోబు సంతానము సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు చూసినప్పుడు మీరు పళ్ళు కొరుకుతూ నిలబడతారు అని చెప్పడం జరిగింది. సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు. ఆయన చాలా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చిత్రీకరించుకున్నాము? పలానా ప్రవక్త ఈ పాపం చేశాడని, పలానా ప్రవక్త ఆ పాపం చేశాడని రకరకాలైనటువంటి కల్పితమైనటువంటి సిద్ధాంతాలు, మాటలు మనం కల్పించుకుని ఈ రోజున మరి ప్రవక్తలను కించపరుస్తున్నాం సోదరులారా. ఎంత మాత్రం కూడా ఆ పాపానికి పాల్పడకండి. దేవుని పరిశుద్ధులైతే, మీరు దేవుని దాసులైతే, దేవుని బిడ్డలైతే, మరి దైవం ఎంత గౌరవం అయితే తన ప్రవక్తలకు ఇచ్చాడో అంతే గౌరవంతో వాళ్ళను మరి గౌరవించండి. కాబట్టి నాకు ఒక ప్రవక్తయే చాలా ప్రధానము, మిగతా ప్రవక్తలందరూ కూడా పాపాన్ని చేసిన వాళ్ళే అని అన్నారా సోదరులారా? దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. తన పరిశుద్ధులను వాళ్ళు మరి ఎవరైతే అగౌరవపరుస్తారో దైవం ఎంత మాత్రం కూడా వాళ్ళను క్షమించడు. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. ఏ ప్రవక్త అయినా కూడా నమ్మక ద్రోహానికి పాల్పడడు. నమ్మక ద్రోహం ఎవరు చేస్తారు? మనిషి చేస్తాడు. కానీ దేవుని ప్రవక్తలు నమ్మక ద్రోహానికి పాల్పడరు సోదరులారా. దైవం అదే చెప్తున్నాడు. మరి ఎవరైతే మీలో నమ్మక ద్రోహం చేస్తాడో, నమ్మక ద్రోహం అంటే ఒక వ్యక్తిని నమ్మించి మరి అతని గొంతు కోయడము సోదరులారా, ఇది అత్యంత భయంకరమైనటువంటి నేరం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకరి పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఇతను నాకు సహాయం చేస్తాడనో, లేకపోతే మరి ఇతను నా అత్యంత దగ్గరైనటువంటి వాడను, తన రహస్యాలు అతనికి తెలుపుతాడు. కానీ అతను ఏం చేస్తాడు? సరైనటువంటి సమయం చూసి అతనిని మరి చంపడమో లేకపోతే అతనికి అన్యాయం చేయడం చేస్తాడు. అంతకు మించి నమ్మక ద్రోహము, అన్యాయం కానీ పాపం కానీ మరొకటి ఉండదు సోదరులారా. ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఎవరైతే నమ్మక ద్రోహాన్ని చేస్తాడో తన నమ్మక ద్రోహంతో పాటు ప్రళయ దినం నాడు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి కూడా వారి సంపాదనకు పూర్తి ప్రతిఫలాన్ని నేను ఇస్తానంటున్నాడు సోదరులారా. ఇక్కడ మన సంపాదన అంటే సోదరులారా, మనం సంపాదించే డబ్బు దర్పాలు కాదు, మనము సంపాదించే మంచి పుణ్యము మరి మంచితనము ఇవి. ఎందుకంటే మనిషి వెంట వచ్చేవి ఇవే సోదరులారా. మనం సంపాదించుకున్న చెడు మరియు మనం సంపాదించుకున్న మంచి, ఇవి మాత్రమే మనిషి వెంట వస్తాయి. బంధుమిత్రులు శ్మశానం వరకు వస్తారు. ఇంకా మన బిడ్డలైతే దగ్గరికి వచ్చి మరి మన దహన సంస్కారాలు లేకపోతే మన
భూస్థాపిత కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడా మరలిపోతారు. మన కర్మలు మాత్రమే మన వెంట ఉండిపోతాయి సోదరులారా. కాబట్టి వాటి గురించి మనం ఆలోచన చేయాలి. మన ప్రభువు ముందు మనం నిలబడుతున్నాము, ఆ సమయం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పబోతున్నాము? సరైన సమాధానం మన వద్ద ఉన్నదా లేదా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే ఇక్కడ మనకు చర్చకు వస్తున్నాయో అత్యంత సూటైనటువంటి విషయాలు వస్తున్నాయి, చాలా స్పష్టమైనటువంటి విషయాలు వస్తున్నాయి. మీరు అన్యథా భావించకండి, ఆలోచన చేయండి, ఆచరణ చేయండి, మీ విశ్వాసాన్ని మార్చుకోండి. దైవం అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.